హుజూర్ నగర్ వాస్తవ్యులందరినీ కలుసుకోవడం సంతోషం. మరి ప్రత్యేకించి హుజూర్ నగర్కి జాగృతికి ఉన్న అనుబంధం మీ అందరికీ తెలిసింది. అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుబంధం కొత్తది కాదు. ఇక్కడ చరిత్ర కోసం ప్రతి ఊరు ప్రతి చోట ప్రతి అంతా కూడా కాళ్ళరిగేదాకా తిరిగి ఆ తర్వాత 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్ర నిర్మించడానికి ఆ చరిత్ర ప్రాంతంలో అనేక శాసనాలు కూడా మేము జాగృతి చరిత్ర పుస్తకాల్లో వాడుకోవడం అంటే మన తెలంగాణ ఎంత పురాతనమైన హుజూర్ నగర్ కృష్ణపట్నం సాక్షి అంత గొప్ప ఆనవాళ్ళు ఉన్నటువంటి హుజూర్ నగర్. మరి ఆ తర్వాత సాయుధ రైతాంగ ప్రముఖ పాత్ర పోషించింది. ముద్దు మొహిద్దీన్ లాంటి గొప్ప మనిషి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం కూడా చాలా అవసరం. మరి హుజూర్ నగర్ నియోజకవర్గం లేకుండే మళ్ళీ వచ్చింది. ఆ తర్వాత మరి మంచి ప్రాతినిధ్యం వస్తుందేమో, మంచి అభివృద్ధి అవుతుందేమో అనేకసార్లు కాంక్షించినా కూడా రైల్ రోడ్ విషయంలో కావచ్చు, స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకునే విషయంలో కావచ్చు, అన్నింటిలో కూడా వెనుకబడే ఉంది. మనందరికీ తెలియదు కాదు, కొత్తది కాదు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో చింతల ప్రాజెక్టు కట్టినప్పుడు మరి మన హుజూర్ నగర్లో 13,000 ఎకరాల సున్నపు రాయిగంగలను కోల్పోవడం జరిగింది. ఆనాడంటే ఉమ్మడి రాష్ట్రం మరి మనం కోల్పోయినాం. మన దగ్గర ఉంటే పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళం, రకరకాలుగా పనికొచ్చేటి అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా మరి మన దగ్గర ఉన్నటువంటి ఖనిజాల మీద, మన దగ్గర ఉన్నటువంటి చిన్నప్రాయ గని నిక్షేపాల మీద మనకు ఎంతవరకు అధికారం ఉంటుంది అని అంటే పెద్దగా చెప్పేటటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఇక్కడ వాళ్ళవి కావు. చాలా కూడా బయట ఉన్న కంపెనీలు. ఏదైతే ఏమైంది, రాష్ట్రం వచ్చింది, తెలంగాణ విడిపోయింది, మనం బాగున్నాం అనుకుంటే కూడా ఇప్పటికి కూడా ఉద్యోగాల విషయంలో మరి అనేకమైనటువంటి ఇబ్బందులు గురిచేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దీని మీద ఖచ్చితంగా కొట్లాడాలి. ఎందుకంటే రాష్ట్రంలో యువత ప్రధానంగా ఉద్యోగాలు లేవనేటటువంటి బాధలో ఉన్నారు. ఏ తల్లి అయినా ఇవాళ మీరు ఏ ఇల్లు కదిలి చూసినా కూడా మా బిడ్డకు ఉద్యోగం వస్తే చాలు, మా బిడ్డకు స్కూల్ బాగుంటే చాలు, మాకు పోవడానికి హాస్పిటల్ బాగుంటే చాలు. 2 ఏళ్ల తర్వాత కూడా వీటి మీద మనం ఇబ్బంది పడుతూ ఉన్నామంటే మన ప్రాధాన్యత అంశాలు ఏంటి, మనం ఎక్కడ తప్పు చేసినామనే విషయంలో ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అన్నిటికన్నా ఎక్కువ తెచ్చుకున్న తెలంగాణలో పేదరికం సంఖ్య చూసుకుంటే, పేదవాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇల్లు కావాల్సిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇదే హుజూర్ నగర్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా నేను అనేకమైన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కూడా ఆయన చెప్తున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా 2000 ఇల్లు కట్టించింది. అయినప్పటికీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళకి దరఖాస్తు చేస్తే అక్షరాల 83 లక్షల మంది అప్లై చేశారు. అందులో ప్రభుత్వం మొత్తం స్క్రూటీ చేసి 18 లక్షల మంది అర్హులు అని చెప్పి తేల్చడం జరిగింది. మరి వరుస పెట్టి స్వతంత్రం వచ్చినాక 79 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది. అయినా కూడా ఇన్ని లక్షల మంది ఇల్లు లేవు అంటే మరి అసలు ఎక్కడ తప్పు జరిగింది, అసలు ఇంకా ఇల్లు కావాల్సిన వాళ్ళు ఎంతమంది, పేదవాళ్ళు ఎంతమంది, ఈ విషయం కూడా మనందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నా అంటే హౌసింగ్ మినిస్టర్గా ఇదివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేశారు. మరి ఎన్ని ఇల్లు ఇచ్చారు, అసలు ఇచ్చినటువంటి ఇళ్ళ సంఖ్య ఎంత, ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఎంత తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 18 lakhs అర్హులు ఉన్నారని తెలిసి ఫైనల్ ఏం డిసైడ్ చేసి ఈ సంవత్సరం ఓన్లీ 4 లక్షల మందికి ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. మరి 4 లక్షల మందికి సంవత్సరం ఇస్తే బడ్జెట్ ఎక్కడ పెట్టింది, పెట్టిన దాంట్లో ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసింది, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం. మరి నేను హౌసింగ్ మినిస్టర్ కాదు అని ఆయన అంటారు. అయినప్పటికీ ఆయనకు ఉన్నటువంటి అవగాహనతో నేను ఈ ప్రశ్న ఇస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రధాన ఎజెండా ఏముంది, కేసీఆర్ గారు డబ్బులు పెట్టలేదు, మేము వచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఎన్నేళ్ళు ఇస్తారు ఇందిరమ్మ ఇల్లు, ఎట్లా ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు, అన్నిటికన్నా ఎక్కువ ఇందిరమ్మ మిగతా అన్ని కూడా చిన్న చిన్న పెట్టుకొని ఎక్కడికక్కడ లిఫ్ట్ పెట్టుకొని రైతులు బతుకుతున్నటువంటి హుజూర్ నగర్ అయినా కోదాడ, హుజూర్ నగర్ కోదాడ కలిపి 54 లిఫ్ట్లు ఉన్నాయి. అందులో 21 పనిచేయడం లేదు. ఎందుకు? కార్పొరేషన్ అండ్ మెయింటెనెన్స్ డబ్బులు లేకుండా. ఇరిగేషన్ శాఖ మంచిగా ఉంటారు, 24 లిఫ్ట్లు అసలే పనిచేస్తారు, 17 లిఫ్ట్లు సగం సగం పనిచేస్తారు. ఇవన్నీ పక్కన పడేసి
ఇంకొక లిఫ్ట్ కొత్తది పెట్టు 1800 crores. ఈ లిఫ్ట్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యతిరేకించారు మొన్నటి వరకు. మరి ఇప్పుడు కాంగ్రెస్ 1400 crores ఉన్నది 1800 crores అయింది. కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేను డైరెక్ట్ గా అడుగుతా ఉన్నాను, దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దక్కిన వాటా లేకపోతే మీ స్టాండ్ ఎందుకు మార్చుకున్నారు? మొన్నటిదాకా వద్దన్న ఇవాళ ఎందుకు కావాలనిపిస్తుంది? దీనివల్ల హుజూర్ నగర్కి ఏం లాభం అవుతుంది అనే విషయాన్ని దయచేసి ప్రజలకు వివరించి చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, నీళ్లకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాకు ప్రత్యేకించి రిజర్వాయర్లు కట్టాలి. వారి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 మనం పట్టుకొని వాడుకోవాలి అంటే రిజర్వాయర్లు కట్టాలి. దాని గురించి మీరేమన్నా ఆలోచన చేసిందా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను క్వశ్చన్ చేస్తాను. ఇట్లా అనేకమైన అంశాలు ఉన్నాయి. బోనస్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. 2 సీజన్లు ఎగ్గొచ్చు. రైతు బంధు 2 సీజన్లు ఎగ్గొచ్చు. కౌలు రైతులకు కూడా మామూలు రైతులకు సమానంగా ఇస్తామన్నారు, అది కంప్లీట్గా అయిపోతుంది. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, దాని జోలికే పోతలేదు. మరి 2,500 ఆడపిల్లలకు ఇస్తామన్నారు, దాని గురించి కార్యాచరణనే లేదు. ఇట్లా 1, 2 కాదు, అసలు అన్ని హామీలు కూడా బ్రేక్ చేసినటువంటి ప్రభుత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రివర్యులుగా ఉన్నారు కాబట్టి వారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కనీసం మీరు మీ సూర్యాపేట జిల్లా మీ ప్రాంతానికి అడిషనల్గా ఏం చేస్తున్నారు యాజ్ అ ఇరిగేషన్ మినిస్టర్? దాని మీద ప్రజలకు స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్నటువంటి కార్యాచరణ కాకుండా సూర్యాపేటకు స్పెసిఫిక్గా ఏం చేస్తూ ఉన్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంకా స్థానిక ఇష్యూలు చాలా ఉన్నాయి, వాటి మీద కూడా మాట్లాడతా. బట్ కొన్ని హెల్త్ సహకరించట్లేదు. అల్టిమేట్గా జాగృతి జనంబాట కార్యక్రమంలో ఒకటే గోల్ పెట్టుకున్నాం, ఇక్కడికక్కడ సమస్య దగ్గరికి మేము వెళ్ళాలి, దాన్ని డీటెయిల్గా స్టడీ చేయాలి, దాన్ని ఫాలో అప్ చేయాలి. ఇవాళ కవిత వచ్చిందా పోయిందా అన్నట్టు కాదు, నేను వచ్చిపోయిన తర్వాత స్థానికంగా ఉండే నాయకులను కమిటీలను బలోపేతం చేస్తాం, ఆయా అంశాల మీద పోరాటం చేయడానికి సంసిద్ధం చేస్తాం. అదేవిధంగా నేను ఇందాక మీకు చెప్పినట్టు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటి తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. హుజూర్ నగర్ నుంచే మా ప్రస్థానం ప్రారంభమైంది కాబట్టి హుజూర్ నగర్ మీద ఫోకస్ పెడతాం. ఇక్కడ అసెంబ్లీ స్థానాన్ని ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన ప్రజలందరూ భావించిన విషయం మీకు కూడా తెలిసింది. ఇట్లా ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ఏ రాజకీయ పార్టీ అయినా తక్షణ రాజకీయ ప్రయోజనాలు చూస్తుంది తప్ప ఓవరాల్ గా తెలంగాణ బాగుండాలని చూస్తుంది. నిన్న నీళ్ల విషయంలో జరిగినటువంటి చర్చ కూడా మీరు అసెంబ్లీలో చూసినట్టయితే కృష్ణానది గురించి చర్చ జరిగితే అందులో కర్ణాటక గురించి మాట్లాడారు, మహారాష్ట్ర గురించి మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్లో మన చేతిలోనే ఓన్లీ ఏపీ గురించి మాట్లాడారు. కృష్ణానది అందరి గురించి మాట్లాడినప్పుడు మనకు సమగ్రంగా చర్చ అవుతుంది. కర్ణాటక వాడు బాజాప్తా ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి కేవలం ఒక ఉత్తరం రాసి వదిలేసిన తప్ప నిన్న అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ ఆల్మట్టి ఎత్తు గురించి ఫైట్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పలేదు. నేను అడుగుతా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికోసం మీరు అక్కడ 100 TMC కర్ణాటకలో లాపుతామంటే దాని మీద ప్రొటెస్ట్ చేస్తారు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, దాని మీద అడగాల్సిన బాధ్యత ఇరిగేషన్ మంత్రిగా మీకున్నది, మరెందుకు క్వశ్చన్ చేయలేదని నేను అడుగుతా ఉన్నాను. అట్లానే కృష్ణాలో తుంగభద్ర నది ఉంటుంది, దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఓవరాల్గా ఏంటంటే రావాల్సిన నీళ్ళలో ఏదో ఆంధ్ర తెలంగాణ పంచాయతీ అనేది చూపించాలి, 2 మాటలు మాట్లాడాలనే విషయం తప్పితే కర్ణాటక నుంచి వచ్చే నీళ్ళను ఎట్లా తెచ్చుకోవాలి, మరి ఫ్యూచర్లో మహారాష్ట్ర మనం ఇబ్బంది పెడితే అక్కడి నుంచి నీళ్ళు ఎట్లా తెచ్చుకోవాలి, ఇట్లాంటి లాంగ్ టర్మ్ ఆలోచన లేకపోవడం చాలా దారుణం. ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ యొక్క దీర్ఘకాలికమైనటువంటి దృష్టిని వారు పెంపొందించుకోవాలి. కృష్ణానది జలాలను మన భవిష్యత్ తరాల కోసం కాపాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లనే మన హుజూర్ నగర్లో 30,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి మూసీ ప్రాజెక్టు 2018లో గేట్లు కొట్టుకుపోయినాయి, 2022లో ఉన్నటువంటి వాషర్లు కూడా ఉడక పడిపోయినాయి. కానీ ఇంతవరకు దాన్ని రిపేర్ చేయాలి. 395 crores రిపేర్ చేస్తామని టీఆర్ఎస్ చెప్పింది, టీఆర్ఎస్ చేయలేదు. కాంగ్రెస్ కూడా దాన్ని టచ్ కూడా చేయడం. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మరి ఎక్కడికక్కడ ఊడిపోతున్నాయి, మెయింటెనెన్స్ లేదు. కనీసం ₹1 అడిషనల్గా మెయింటెనెన్స్ ఇచ్చారని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే O&M డిపార్ట్మెంట్ అని ఉంటుంది, ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా తెలిసి ఉంటుంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ₹1 కూడా దానికి బడ్జెట్ ఇస్తలేదు.
ఎందుకు ఇస్తలేరు అని ప్రశ్నిస్తా ఉన్నా. మరి మన దగ్గర ఉన్న కాలువలు ఎందుకు మెయింటెనెన్స్ చేస్తలేరు అనేటటువంటి విషయాన్ని